కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తుంటారు. కాని దీపారాధన ఎలా చేయాలి తదితర నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి, అందుకు ఉన్న నియమాలు ఏంటో చూద్దాం. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కాని ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. వెండి, పంచలోక, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపారాధన ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహదోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. ఈ దిశలో దీపారాధన చేయకూడదు. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధలు కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు. అలాగే జిల్లేడుకాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఇతి బాధలు తొలగుతాయని ప్రతీతి. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు. దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటారు. వివిధ రకాల వత్తులతో దీపారాధన. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన వత్తులు మంచివి. వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవాళ్లు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత, అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు. మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి భగవంతుడు ఆశీస్సులను పొందుతాము. అయితే దీపారాధన చేసేటప్పుడు నియమనిష్టలతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏక హారతిలో కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏక హారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏక హారతి, కర్పూర హారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు. దేవతల ప్రకారం దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకు, సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతైకై ముఖ్యమని చెబుతుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనె వాడరాదు. వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ వేసి దీనిపై దీపారాధన చేయాలి. కొందరు వారికి వీలున్నప్పుడు పూజలు చేయడం, అల్పాహారం తీసుకుని పూజ చేయడం వంటివి చేస్తుంటారు. ఈ విధంగా చేయటం వల్ల మనం చేసిన పూజకు ఏ విధమైనటువంటి ఫలితం ఉండదని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. సాధారణంగా చాలా మంది మట్టి దీపం వెలిగించేటప్పుడు ఒకదానిపై ఒకటి మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన చేస్తారు.
ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే దేవుడికి వెలిగించే దీపానికి 2 వత్తులు వేసి పూజ చేయాలి. అలాగే కంచు దీపం వెలిగించేవారు వారానికి ఒకసారి మాత్రమే శుభ్రపరుస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. కంచు దీపం వెలిగించేవారు ప్రతిరోజు దీపాలను శుభ్రపరచుకుని పూజ చేయాలి. అలాగే మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల కొన్నిసార్లు దీపం నల్లగా మాడిపోతుంది. ఇలా మాడిపోయిన దీపాన్ని వెంటనే తొలగించాలి. మనం ఏదైనా ప్రమిదను వెలిగించేటప్పుడు ఆ ప్రమిదకు బొట్లు పెట్టి అలంకరించాలి. అదే విధంగా చాలామంది దీపం వెలిగించేటప్పుడు దీపం కింద ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా వెలిగిస్తుంటారు. ఇలా ఆధారం లేని దీపాన్ని వెలిగించకూడదు. దీపం కింద కొద్దిగా బియ్యం లేదా రావి ఆకులను లేదా పువ్వు రేకులను వేసి దీపారాధన చేయాలి. ఉదయం దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలో వాడిన ఒత్తులను తిరిగి సాయంత్రం వెలిగించకూడదు. ఇలా ప్రతిసారి దీపారాధన చేసినప్పుడు కొత్త వత్తులను వేసి దీపారాధన చేయటం ఎంతో శుభకరం. ఇలా దీపారాధన చేసే సమయంలో ఈ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.